భారత్లో తయారు చేయబడి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన 20 భారతీయ బ్రాండ్స్. అవి ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ డైలాగ్ డిపో. బ్రిటిష్ పాలనలో కూడా భారతీయ కంపెనీలు కనిపించాయి. వీటిలో ప్రముఖమైనవి టాటా గ్రూప్ 1868, డాబర్ 1884, గోద్రెజ్ 1897, వాడిలాల్ 1907 మరియు పార్లే-జీ 1926. 1865లో స్థాపించబడిన అలహాబాద్ బ్యాంక్ పురాతన జాయింట్ స్టాక్ బ్యాంక్. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే 20 ప్రసిద్ధ భారతీయ బ్రాండ్ల జాబితా. రాయల్ ఎన్ఫీల్డ్ నిజానికి బ్రిటిష్ కంపెనీ. ఈ బ్రాండ్ 1885లో స్థాపించబడింది. పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు ఎన్ఫీల్డ్ సైకిల్ కంపెనీ క్రింద ఉత్పత్తి చేయబడ్డాయి. దీనిని అప్పట్లో పిలిచేవారు. 1948లో స్థాపించబడిన భారతీయ మోటార్ సైకిల్ కంపెనీ ఐషర్ మోటార్స్ 1994లో కొనుగోలు చేసింది. పేరు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాగా మార్చబడింది. భారతదేశంలో తయారైన ఈ బైక్లలోని థంపింగ్ ఇంజిన్ సౌండ్లు మరియు హై కెపాసిటీ గల ఇంజన్లు మన చెవులను కట్టిపడేస్తాయి. వాన్ హ్యూసెన్ ఇండియా. వాన్ హ్యూసెన్ అనేది పీవీహెచ్ కార్ప్ కింద ఉన్న ఒక బట్టల బ్రాండ్. దీనిని గతంలో ఫిలిప్స్ వాన్ హ్యూసెన్ కార్పొరేషన్ అని పిలిచేవారు. 1889లో స్థాపించబడిన పీవీహెచ్కి డచ్ వలసదారు జాన్ మన్నింగ్ వాన్ హ్యూసెన్ పేరు పెట్టారు. వాన్ హ్యూసెన్ ఇండియా బ్రాండ్ యొక్క భారతీయ విభాగం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మరియు రిటైల్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. వాన్ హ్యూసెన్ ఇండియా ఉత్పత్తులు భారతదేశంలో తయారు చేయబడ్డాయి. యాప్ఫిల్ భారతదేశపు మొదటి $1 బిలియన్ ఫ్యాషన్ పవర్ హౌస్. అలెన్ సోలీ. అలెన్ సోలీని 1744లో విలియం హోలిన్ అండ్ కంపెనీ లిమిటెడ్ రూపొందించింది. అయితే దుస్తులు బ్రాండ్ 20వ శతాబ్దం చివరిలో భారతీయుల చేతుల్లోకి వచ్చింది. దీనిని 1993లో మధుర గార్మెంట్స్ కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్ 2001లో యాజమాన్య హక్కులను పొంది దానిని ప్రముఖ భారతీయ బ్రాండ్గా మార్చింది. ప్రధానంగా పురుషుల కోసం రూపొందించబడిన అలెన్ సోలీ షర్టులు భారతదేశంలో మరియు విదేశాలలో ప్రసిద్ధ అభిమానులను కలిగి ఉన్నాయి. ఓల్డ్ మంక్ సాధారణంగా ప్రసిద్ధ విదేశీ మద్యంగా భావించబడుతుంది. ఓల్డ్ మాంక్ రమ్ అనేది భారతీయ డార్క్ రమ్ బ్రాండ్. దీనిని మొట్టమొదట 1954లో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని మోహన్ మీకిన్ లిమిటెడ్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రకటనల కొరత చాలా సంవత్సరాలుగా అతిపెద్ద ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్ ఐఎంఎఫ్ఎల్ గా నిలిచిపోలేదు. 2013లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్ రమ్ విక్రయ సంస్థ. ఓల్డ్ మాంక్ భారతదేశంలో తయారవుతుంది మరియు రష్యా, జపాన్, యుఎస్ఏ, ఎస్టోనియా, యుకే మరియు ఇతర దేశాలలో రిటైలర్లు విక్రయిస్తున్నారు. పీటర్ ఇంగ్లాండ్. పీటర్ ఇంగ్లాండ్ షర్టులు దాల్చిన చెక్క, టీ మరియు లేస్ డైలీల వాసనను అందిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ అయిన మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాజమాన్యంలో మరియు నిర్వహించబడుతున్న ప్రసిద్ధ భారతీయ బ్రాండ్. 1997లో స్థాపించబడిన పీటర్ ఇంగ్లాండ్ భారతదేశంలోని అతిపెద్ద పురుషుల దుస్తుల బ్రాండ్లలో ఒకటి. ఫ్లయింగ్ మెషిన్. చికో అనే ఇటాలియన్ డిజైనర్ ఉన్నప్పటికీ ఫ్లయింగ్ మెషిన్ ఒక ప్రసిద్ధ భారతీయ బ్రాండ్. దీనిని 1980లో అరవింద్ లైఫ్ స్టైల్ బ్రాండ్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇది భారతదేశంలోని మొట్టమొదటి దేశీయ డెనిమ్ బ్రాండ్గా గుర్తింపు పొందింది. ఇది భారతదేశంలో తయారైన డెనిమ్ దుస్తులను విక్రయించే చక్కని యువత దుస్తుల బ్రాండ్లలో ప్రకాశిస్తుంది. లాక్మే. లాక్మే ఒక నాగరిక ఫ్రెంచ్ పేరు, ప్రతి ఒక్కరి పెదవులలో ప్రతిధ్వనిస్తుంది, కానీ నిజానికి ఒక ప్రసిద్ధ భారతీయ బ్రాండ్. ఈ సౌందర్య సాధనాల కంపెనీకి ఫ్రెంచ్ ఓపెరా లాక్మే పేరు పెట్టారు. ఇది హిందూ దేవత లక్ష్మి నుండి కూడా తీసుకోబడింది. లాక్మే టాటా గ్రూప్లో భాగమైన టాటా ఆయిల్ మిల్స్, టామ్కో అనుబంధ సంస్థగా ప్రారంభమైంది. ఇది హిందుస్థాన్ యూనిలీవర్ యాజమాన్యంలో ఉంది మరియు సీఈఓ పుష్కరరాజ్ షనాయ్ ద్వారా నిర్వహించబడుతుంది. మసాలా మాంక్. మసాలా మాంక్ అనేది బ్లాగర్ మరియు వ్యాపారవేత్త అయిన శశాంక్ అగర్వాల్ ద్వారా 2018లో ప్రారంభించబడిన ప్రసిద్ధ భారతీయ బ్రాండ్.
అతని కంపెనీ అనేక హృదయాలను గెలుచుకున్న పెదవి రుచుకునే ఆహార పదార్థాలను అందిస్తుంది. మసాలా మాంక్ వారు సాస్లు, ఊరగాయలు, పండ్లు, ధాన్యాలు, డిప్స్, మిక్స్లు, మసాలాలు మరియు మరెన్నో అందజేస్తారు. మసాలా మాంక్ వ్యవస్థాపకుడు మోంటే కార్లో. ప్రసిద్ధ ఆల్ప్స్ గమ్యస్థానంగా పేరు పెట్టబడిన మోంటే కార్లో ఫ్యాషన్ లిమిటెడ్ పురుషులు మరియు మహిళల కోసం ప్రముఖ భారతీయ దుస్తుల బ్రాండ్. దీనిని 1984లో ఓస్వాల్ వూలెన్ మిల్స్ లిమిటెడ్ స్థాపించింది. పంజాబ్లోని లూధియానాలో ఉన్న నహర్ గ్రూప్ దాని మాతృ సంస్థ లూయిస్ ఫిలిప్. ఫ్రెంచ్ చక్రవర్తి లూయిస్ ఫిలిప్ పేరు పెట్టబడింది. ఈ పేరు మనకు ఫ్రాన్స్ యొక్క అనుభూతిని తెస్తుంది. ఇది 1989లో మధుర ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ ద్వారా ప్రారంభించబడిన పురుషుల దుస్తులకు సంబంధించిన ప్రసిద్ధ భారతీయ బ్రాండ్. భారతదేశంలో తయారైన విలాసవంతమైన దుస్తులు చాలామంది ఇష్టపడతారు. కేఫ్ కాఫీ డే. ప్రతి కళాశాల విద్యార్థికి సిసిడి రెస్టారెంట్లు అందించే ఇంటి వాతావరణం గురించి తెలుసు. కేఫ్ కాఫీ డే అనేది చిక్మగళూరులో ఉన్న అమాల్గమేటెడ్ బీన్ కాఫీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన భారతీయ కాఫీ చైన్. మొదటి సిసిడి కేఫ్ 1996లో బెంగళూరులో స్థాపించబడింది. ప్రస్తుతం భారతీయ బ్రాండ్ విదేశాలలో వియన్నా, ప్రేగ్, కరాచీ మరియు దుబాయ్ వంటి ప్రాంతాలకు విస్తరించింది. ఇది ప్రస్తుతం తోటలను కలిగి ఉంది, కాఫీని పెంచుతుంది మరియు దాని అవుట్లెట్ల కోసం కాఫీ యంత్రాలు మరియు ఫర్నిచర్లను తయారు చేస్తుంది. మైక్రోమ్యాక్స్. గాడ్జెట్ ప్రపంచంలో తీవ్ర పోటీదారుగా ఉద్భవిస్తున్న మైక్రోమ్యాక్స్ 2000లో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీగా మొదటగా ప్రారంభమైంది. ఈ భారతీయ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ కంపెనీ హర్యానాలోని గుర్గావ్లో ఉన్న ప్రసిద్ధ భారతీయ బ్రాండ్. ఇది 2014లో ఒకే త్రైమాసికంలో అత్యధిక సంఖ్యలో షిప్పింగ్ చేయబడిన ఫోన్ల ద్వారా దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ను అధిగమించి అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా మరియు హ్యూ జాక్మన్ వంటి ప్రముఖులు ఈ భారతీయ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. డా మిలానో. ఈ బ్రాండ్ యొక్క ఇటాలియన్ రుచిని చూసి చాలామంది కస్టమర్లు అబ్బురపడ్డారు. ఇది ఒక భారతీయ బ్రాండ్ అని ఎంతమందికి తెలుసు? సాహిల్ మాలిక్ 2000లో తన తండ్రి వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత డా మిలానో వృద్ధికి నాయకత్వం వహించాడు. ఇది వాస్తవానికి 1989లో లెదర్ గూడ్స్ ఎగుమతిదారుగా ప్రారంభించబడింది. డా మిలానో భారతదేశంలో తయారైన అగ్రశ్రేణి తోలు వస్తువులు మరియు గృహాలంకరణను తయారు చేస్తుంది. జాగ్వర్. జాగ్వార్ అనేది బ్రిటిష్ బహుళజాతి కార్ల తయారీదారు జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క లగ్జరీ వాహన బ్రాండ్. ఇది వాస్తవానికి 1922లో స్వాలో సైడ్ కార్ కంపెనీగా స్థాపించబడింది. 2008లో ఫోర్డ్ జాగ్వార్ కార్లు మరియు ల్యాండ్ రోవర్ రెండింటినీ టాటా మోటార్స్కు విక్రయించింది. ఈ రెండు బ్రాండ్ పేర్లు 2013లో జాగ్వార్ ల్యాండ్ రోవర్గా ఏర్పడ్డాయి. భారతీయ యాజమాన్యంలోని జాగ్వార్ బ్రిటిష్ వారి కోసం వాహనాలను తయారు చేసింది. అమృత్ సింగిల్ మాల్ట్. అమృత్ సింగిల్ మాల్ట్ అనేది భారతీయ మద్యం బ్రాండ్. ఇది కొద్ది సంవత్సరాలలోనే అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. ఇది భారతదేశంలో తయారు చేయబడిన ప్రపంచంలోని 3వ అత్యుత్తమ సింగిల్ మాల్ట్గా ఘనత పొందింది. ఇది 1948లో స్థాపించబడిన ఒక చిన్న మద్యం వ్యాపార వృద్ధికి సంబంధించిన కథ. నీలకంఠ రావు జగ్దాలే దీనిని 2009 నాటికి ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విస్కీ కంపెనీగా మార్చారు. బెంగుళూరులోని అమృత్ డిస్టిలరీలో మద్యం స్వేదనం చేసి తయారు చేస్తారు. హైట్ సైన్. హైట్ సైన్ అనేది పాండిచ్చేరిలో ఉన్న గ్లోబల్ లెదర్ గూడ్స్ తయారీదారు మరియు ప్రసిద్ధ భారతీయ బ్రాండ్. దిలీప్ కపూర్ దీనిని 1978లో స్థాపించారు. 1990లో మొదటి దుకాణం ప్రారంభించబడింది. దీని చక్కటి తోలు ఉత్పత్తులు మరియు ఉపకరణాలు తమిళనాడులోని చర్మకారుల నుండి పొందిన పదార్థంతో తయారు చేయబడ్డాయి. మ్యూనిచ్ పోలో. ఇది ఒక జర్మన్ బ్రాండ్ అని నమ్మి చాలామంది మోసపోతారు. ఇది పిల్లల దుస్తులలో ప్రత్యేకత కలిగిన భారతీయ బ్రాండ్. దీని మాతృ సంస్థ క్యాట్మాస్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది అశ్విన్ చావ్లా మరియు సుదీప్ ఘోష్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ లా ఒపాలా లా జోడించడం ఫ్రాన్స్ యొక్క అనుభూతిని తెస్తుంది. అయినప్పటికీ లా ఒపాలా మళ్లీ భారతీయ బ్రాండ్.
ఇది భారతదేశంలో తయారు చేయబడిన అధిక నాణ్యత కత్తిపీటలు మరియు టేబుల్ వేర్లను తయారు చేయడం మరియు విక్రయించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఫ్రాంకో లియోన్ పేరును ఉచ్చరించేటప్పుడు మీరు తప్పనిసరిగా ఇటాలియన్ యాసను కలిగి ఉంటారు. ఇంకా ఫ్రాంకో లియోన్ అనేది పురుషుల కోసం అధికారిక పాదరక్షలలో ప్రత్యేకత కలిగిన భారతీయ సృష్టి. 1989లో స్థాపించబడిన దీనికి విశాల్ భామ్రీ నాయకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు భారతీయులందరూ ఈ పేరు వినగానే నవ్వుతారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకప్పుడు సామ్రాజ్యవాద వ్యాపార సంస్థ. ఇది ప్రపంచంలోని దాదాపు సగభాగాన్ని పాలించింది. ఇప్పుడు ఇది భారతీయుడు సంజీవ్ మెహతా తప్ప మరెవరికీ చెందని హై అండ్ లగ్జరీ వస్తువుల ప్రదాత.